ప్రస్తుతం ఫార్మా రంగంలో వస్తున్న అపారమైన ఉద్యోగ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏయులోని కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొత్త కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏయువిసి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఫార్మా రంగంలో వస్తున్న కోర్సులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. Providing ambience to laurels brought to the Andhra University. Students who has professional skills in the area of clinical embryology. Their roots are there in Vishakhapatnam, Andhra University. And very recently, just a year back, I think after 6-7 months back, in fact. More importantly, the boys and girls representing College of Pharmacy, who are in fact, pursuing pharmacy education, maybe B.Pharm or M.Pharm or Pharma.T from this university. I would in fact congratulate the principal of College of Pharmacy as well as the principal of College of Science and Technology for a very unique initiative that way. I would say that it is a new feather in the cap of Andhra University. లో ఒక మైల్ స్టోన్. సో కొత్త కోర్సు ఎంఎస్సి క్లినికల్ ఎంబ్రియాలజీ అనే కోర్సు స్టార్ట్ చేశాము. సో దీనికి దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ ఈ కోర్స్ అనేది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కోర్సులో మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మెడిసిన్ ప్లస్ బయాలజీ రెండూ కలిసి ఉంటాయి. సో స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ అనేవి ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేము ఎలా డెవలప్ చేసామంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాక్టికల్స్ అండ్ థియరీ యూనివర్సిటీలో ఇది నిజంగా స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన అవకాశము.